నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఒక పెద్ద సినిమాకి సంబంధించి స్టిల్ ఇంకా ట్రోలింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకా కొత్త పాయింట్ ఒకటి బయటకు వచ్చింది. ఒక కొత్త కాంట్రవర్సీకి దారితీసింది ఆ సినిమాకి సంబంధించిన బడ్జెట్. సో దానికి సంబంధించి ప్రొడ్యూసర్ కూడా బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నారు, కానీ కొంతమంది ఆపుతున్నారు అనేది మనకున్న సమాచారం. అసలు ఆ సినిమా ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దీనికి సంబంధించి మాట్లాడితే మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. సో మరి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమా, సో అందరికీ తెలుసు ఆ సినిమాకి సంబంధించి సినిమా బడ్జెట్ కూడా ఎక్కువైంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి ట్రోలింగ్ నాన్ స్టాప్గా నడుస్తూనే ఉంది. ప్రొడ్యూసర్ ఏదైతే బడ్జెట్ చెప్పారో ఆ బడ్జెట్ని మిస్యూజ్ చేశారు అంటూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీడియా ముందు పెట్టాలనుకుంటున్నారు అనేది మనకున్న సమాచారం. అసలు ఏం జరుగుతుంది? సో మీ ఇంటర్వ్యూ చూశాను నేను నటికుమార్ గారితో. అఫ్ కోర్స్ తన అభిప్రాయం కూడా కరెక్టే. ఇప్పుడు తను చెప్పింది ఏంటి, రాజాసాబ్ అనే సినిమాకి 100 CR మిస్యూజ్ అయ్యాయి అని చెప్పేసి. 100 CR మిస్యూజ్ అయితే దాన్ని మిస్యూజ్ అనరు, అర్థమైంది? అది టోకరావు. ప్రొడ్యూసర్కి టోపీ పెట్టడం అంటారు. మిస్యూజ్లు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ప్యాచ్ వర్క్లో ఇంకేదో ఉండడం. కొన్నిసార్లు ఒక యాక్టర్ చనిపోతాడు, మనకు తెలియదు, సినిమా అంటే ఆ క్యారెక్టర్ కీలకమైంది, అన్ఎక్స్పెక్టెడ్ కదా. మళ్ళీ దాన్ని ఏదో చక్కదిద్దుకుంటూ మొదటిసారి ఏదో రావడం ఉంటుంది. లేదా ఆ క్యారెక్టర్కి ఎలా ముగింపు పలకాలో క్రియేటివ్గా ఇంకేమన్నా సీన్ యాడ్ చేసి ఏదో చేయడం ఉంటుంది. లేదా అందరూ ఒక సమావేశమై అనుకోకుండా యాక్సిడెంట్లు అయిపోయారు, అరే ఆయన ఏంటి ఇలా పోయాడు, అరే రే అని చెప్పి ఎట్లా కట్ చేయడం. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా బడ్జెట్స్ నార్మల్గా. కొన్నిసార్లు సినిమా మధ్యలో అయిన తర్వాత హీరోయిన్ తప్పుకోవడం, హీరో తప్పుకోవడం లాంటివి ఉన్నప్పుడు ఇక సినిమాలు రిలీజ్ అవ్వనుకుంటే ఇంకేమన్నా పెట్టి లేదా ఏదైనా సీన్ క్రియేట్ చేసి ముగించుకుంటారు, అది వేరే విషయం. దీంట్లో కూడా ఏదో జరిగిందని విన్నా, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కొంత షూట్ అయిన తర్వాత కమెడియన్తో ప్రాబ్లం వచ్చి ఆ కమెడియన్ని తీసేసి మళ్ళీ సీన్లన్నీ రీషూట్ చేసి 10 కోట్లు ఇచ్చి ఈయన పెద్ద కమెడియన్ అని అనుకునే ఆయన్ని పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఆయనకు కూడా అవమానం జరిగేలాగా పర్లేదులేండి వాళ్ళ ఫ్రెండ్షిప్ మళ్ళీ కుదిరింది, మీకు డబ్బులు అయితే అందే కదా పోండి, మీకు అలవాటే కదా అన్నట్టు ఆయన్ని పంపించి మళ్ళీ ఆ సీన్లే పెట్టారు అనేది విన్నా. అంటే కొన్ని వింటూ ఉంటాం, అవి నిజమో కాదో మనకు తెలియనప్పుడు వాటి గురించి మాట్లాడడం అనవసరం. కాకపోతే ఇప్పుడు 100 కోట్ల మిస్యూజ్ గురించి మాట్లాడితే ఆయన నటికుమార్ గారిని నేను ఏకీభవిస్తున్నా. బికాజ్ నేను ఇక్కడ ఎవరిని కించపరచట్లా, నాకేదో బాగా తెలివి ఉందని కూడా చెప్పట్లా. రాజాసాబ్ నువ్వు చూసావు కదా, ఫస్ట్ ఓపెనింగ్ సీన్ నుంచి చూసావా, కొంచెం మధ్యలో వెళ్ళావా? లేదు, స్టార్టింగ్ హడావిడి ఉంటుంది కాబట్టి ఇలా కూడా చూసాను నేను మళ్ళీ. అవునా? ఓపెనింగ్ షాట్ ఓకేనా, మార్చరీ వ్యాన్, గుట్టల దగ్గర నైట్ షూట్, డ్రోన్ షాట్, ఆ షాట్ ఈ షాట్ అన్నీ. ఇక అది పాసింగ్ మొత్తం లైట్స్ పెట్టి ఏదో రకంగా తీశాడు. 3-4 యాంగిల్స్ మనకు చూపించారంటే ఒక 5-6 యాంగిల్స్ అక్కడ షూట్ చేసి ఉంటారు. ఓ రోజు షూట్ అది మార్చరీ వ్యాన్. డన్. మార్చరీ వ్యాన్ నుంచి దిగిందేంటి, అస్థికలు. ఫస్ట్ సీన్ కట్ చేద్దాం అక్కడికి కాసేపు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నాడు, మీ తాత చనిపోయాడు మా మార్చరీలోనే, అక్కడే అనుకోకుండా నేనే అస్థికలు తేవాల్సి వచ్చిందని ఏదో చెప్పాడులే. కానీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఒక మంచి ప్రేక్షకుడనే కాదు, ఎవరైనా సినిమా చూడాలనుకున్న వాళ్ళకి నీకు అక్కడే ఇంకేం వీళ్ళు ఏం తీస్తారో అర్థమైపోతుంది అని అనిపించదు. మార్చరీలో శవం ఎందుకు ఉంటుంది, ఏదన్నా అనుమానాస్పదంగా ఉంటే ఇక్కడ ఏవో ఉన్నాయండి అని చెబితే పోస్ట్ మార్టంకి రిపోర్ట్ వెళ్ళొద్ది. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు దీన్ని తగలబెట్టనివ్వం అనే రూల్కి అది అటు ఇటు కాకుండా మధ్యవర్తిగా మార్చరీలో ఉంటుంది, అంతేనా? మార్చరీ నుంచి శవం ఎక్కడికి వెళ్ళొద్ది, డెలివరీకి వెళ్ళొద్ది. డెలివరీ చేసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారు, వైకుంఠధామంకో ఇంకేదైనా అందుబాటులో ఉన్న శ్మశానానికి వెళ్ళి కాల్చిన తర్వాత శ్మశానం ఇస్తుంది వీళ్ళకి బూడిద, డైరెక్ట్ మార్చరీ బూడిదని డెలివరీ చేయదు. అసలు లాజిక్ లెస్ కదా. అండ్ ఇప్పుడు సరే సీన్ వాజ్ లాజిక్ లెస్, ఇమ్మెచ్యూరిటీ కనబడతా ఉంది. అండ్ ఈ ఇమ్మెచ్యూర్డ్లో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు ఆ నైట్ షూట్కి, అండ్ అది రావడం, ఆ డబ్బు అటెగిరి ఇటెగిరి అంటే నిన్న అక్కడికి తీసుకెళ్ళడానికి ఒక చిన్న ప్రయత్నం లేదు, అది ఏమనం తప్పేం లేదు. అక్కడ మొసలి అది ఇది
ఇక అది క్రియేటివిటీ అనుకుందాంలే, ఏదో రకంగా ఆ ఇంటికి వచ్చి నేను లాక్ చేయడం. కానీ ఆ క్రియేటివిటీ కూడా కొంతమంది సెన్సిటివ్ పీపుల్కి అక్కడే ఇంకా సినిమా ఆపేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే ఏ హారర్ సినిమాలో కానీ, ఎలాంటి హారర్ కామెడీ సినిమాలో కానీ, హారర్ బేస్డ్ ఆర్ కామెడీ బేస్డ్ సినిమా అయినా సరే కమెడియన్ని దయ్యం కానీ విలన్ కానీ చంపరు. తను చావలేదు, ఐ యాక్సెప్ట్ దట్. కానీ వెరీ ఫస్ట్ సీన్ ఆ అబ్బాయి భయపడుతుంటే ఆ మొండెం, తలలేని మొండెం వచ్చి హ్యాట్ వన్లా నరికేస్తే సెన్సిటివ్ పీపుల్కి సినిమా ఎక్కదు. ఇంకా నీకు మొత్తం దాని మీద ఉన్నదంతా దిగిపోయిన తర్వాత ఒక లాజిక్లెస్ సీన్, ఒక పండని ఎమోషన్, ఈ రెండు నువ్వు ఎంచుకొని ప్రేక్షకుడిని కూర్చోపెట్టావు. ఎప్పుడు అది ఒక ఫస్ట్ 10 minutes వరకు డన్. ఇంకా తర్వాత ప్రేక్షకుడు వెళ్ళాడుగా లోపలికి. ఫస్ట్ 10 minutes కదా మనం ఎంగేజ్ చేయాలి. ఏదో చేస్తాం. కొంతమంది ఏంటంటే నరేషన్లు పెడతారు, నా పేరు సోది, నేను ఇప్పుడంతా మీకు సోది చెప్పాలి, నేను సోదిలా తిరిగాను, సోదిలా ఎదిగాను, ఇది నా సోది బామ్మ, వీడు నా సోది తండ్రి, ఇంత చెప్తాడు 15 గంట సేపు. అవి కూడా తలలు పట్టుకుంటారు. ఇట్లా కాకుండా ఏదైనా మూవీ ఓపెన్ అయిందంటే లైక్ ఓ పుష్పలాగో, లేకపోతే ఇంకేమైనా ప్రభాస్ సినిమాలే 100 ఉన్నాయి చెప్పాలంటే. ఈవెన్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ నుంచి మొదలు పెట్టుకున్న ఓ ఛత్రపతి, ప్రభాస్వే మాట్లాడుకుందాం. అట్లా ఓపెనింగ్ సీన్ నుంచి నీకు ఒక ఇంటెన్స్ క్రియేట్ చేస్తే ప్రేక్షకుడు 10 నిమిషాల తర్వాత లీనమై నేను ఏదో చూస్తున్నాను అనే ఫీలింగ్లోకి వస్తాడు. ఇంకా తర్వాత నచ్చిందా లేదా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్, అంతేనా? ఫస్టే నువ్వు లాజిక్లెస్ పెట్టి ఫస్ట్ నువ్వు ఇలా పెట్టి ఏదేదో చేస్తే అది ఎక్కదు. సరే, ఈ కమెడీని అక్కడికి వెళ్ళడం ఆ బడ్జెట్ నేనేం మాట్లాడను. బట్ ద లాజిక్లెస్ సీన్స్ వెరెవర్ యూ ఆర్, నువ్వేం ప్లాన్ చేసినా అవన్నీ కూడా యూజ్లెస్ బడ్జెటే. కానీ ఈ కథకు అది అవసరం అని డైరెక్టర్ రాసుకున్నప్పుడు మనం ఏం చేయలేం. అయితే ఈ మార్పులు చేర్పులు, షూటింగ్ పొడిగింపు, ఇవన్నీ కూడా ఎంత నష్టం వస్తాయంటే దీంట్లో మారుతి తెలివిగా ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసేలాగా నేను ఖర్చు బాగా తగ్గించానండి అని కూడా చెప్పే అవకాశం కూడా ఉంది. కనిపిస్తుంది కూడా ప్రొడ్యూసర్. నువ్వు చెప్తావు ఎట్లా తగ్గించావు చెప్పు అంటే, కమెడియన్ మీద ఉన్న సీన్లన్నీ, హారర్ ఎలిమెంట్స్, ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ తీసేసాం. అన్నిట్లోనూ 3 హీరోయిన్లు ఎందుకు ప్రతిసారి బడ్జెట్ ఎక్కువ అని ఈ 3 మాత్రమే ఒకరోజు షూట్ పెట్టేసి 2-3 చేంజ్లు ఇచ్చి అట్ట తిప్పామని చెప్పుకొచ్చాం. కానీ అక్కడ విషయం ఏంటి, ఆ సగం సినిమా అక్కడే చచ్చింది. అంత ఎమోషన్గా మాయలవుతున్నారు, చంపుకుంటున్నారు, ఏమవుతున్నారు. వీళ్ళు చాలా సింపుల్గా లే అని వచ్చి చూసి ఒక ఎక్స్ప్రెషన్ చాలా వెళ్ళిపోతాం. ప్రాబ్లం ఏంటంటే అది అంత ఎమోషనల్గా వాళ్ళని అది చేయించాల. ఇది కూడా ఇక్కడ ఇప్పుడు ఆయన ఎవరు, కాటరాజుతో ఫైటు, నాకు ఆయన పేరు కాటరాజులానే గుర్తు. ఆ ఫైట్ సీన్ కానీ అదే మళ్ళీ అతికించారులే, ఫస్ట్ ఏవో కత్తిరింపుల్లో పోయిందని అతికించినా కూడా అదంతా పెద్ద ఎమోషన్గా అవుతూ ఉంటుంది. అక్కడ ఏదో వాళ్ళ అడవి దొంగలో ఇంకేదో ఏదో కావాలి వాళ్ళకి వచ్చారు, అంత మధ్యలో దయ్యాలు తిరుగుతున్నాయి, మనుషులు మాయమవుతున్నారు, తలలు దిగుతున్నాయి. ప్రభాస్ కూడా అప్పుడే పోయి ఇంకేదో అయ్యి వచ్చాడు, పొగలు వస్తున్నాయి, సెగలు వస్తున్నాయి. ఈ ముగ్గురు హీరోయిన్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు. చాలా సింపుల్గా ఏదో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చినట్టు వస్తారు. అలా బాల్ వెళ్ళిందా 6 కాదా 4ఏనా ఓకేలే అన్నట్టు కూర్చుంటారు చూడు. అసలు వాళ్ళల్లో కూడా ఎమోషన్స్ ఉంటాయేమో కానీ ఇక్కడ అవి లేవు. ఇప్పుడు ఇదంతా కూడా ఓవర్ బడ్జెటే కదా, నీకు ఎమోషన్ లేకుండా 3 ఎందుకు? సరే, ఆ అమ్మాయిని పెట్టుకున్నావు, ఆ సముద్రగని తరఫున వచ్చింది, ఒక ఫైట్ అన్నా చేసింది, బాగుంది సంథింగ్. ది అదర్ పీపుల్, నువ్వు ఊరికే ఆవిడ చర్చ నన్ను తీసుకొచ్చావు, ఆవిడ నన్నుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, మళ్ళీ మేము అండర్ ట్రైనింగ్లోనే ఉన్నామండి. వన్స్ యూ గాట్ దట్ యూనిఫామ్ అడుగు, చర్చ్కి వెళ్తే తంతారు పట్టుకొని. ఒకసారి ఆ యూనిఫామ్ నువ్వు వేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు కన్వర్ట్. నీలో ఆ కోరికలు, ఆశలన్నీ చావాలి. ఇక్కడ వీళ్ళు కొత్త పాఠాలు నేర్పిస్తున్నారు. అండ్ ఆ రిద్ది అమ్మాయి చాలా సింపుల్. వీళ్ళందరూ అడవిలోకి వెళ్ళడానికి అంత కష్టపడి వెళ్తే ఆవిడేదో జస్ట్ అదేంటి సంక్రాంతి సెలవులకి బస్ దిగి ఇంటికి వచ్చినట్టు వచ్చేసింది లోపలికి. మరి ఏమంటాం అంటే సినిమాలో లోటుపాట్లు మాట్లాడుకోవడం చాలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ డ్రామా, బామ్మ మాట్లాడే మాటలు కానీ ఇది కానీ అది కానీ చాలా ల్యాగ్గా అవి. సరే, ఇంత ల్యాగ్ అయింది అంటే ఇప్పుడు మనం మళ్ళీ సినిమా రివ్యూ కాదు, ఖర్చు దగ్గరికే వస్తా. ఇంత చేసినప్పుడు ఏదో రకంగా కొట్టేసి అనుకున్న డేట్కి ఆ ప్రొడ్యూసర్ మొహాన కొట్టేసామనుకో సినిమాని, పోన్లే ఏదో నా తలరా తింతే అని ఉంటాడు. ఇంత విషయం ఉన్న ఇందులో కూడా నువ్వు ల్యాగ్ చేసి పాప ఇంకో 100 కోట్లు తీసుకున్నావంటే తప్పు కదా అది. అందుకు అక్కడికి వస్తాను నేను. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు లైన్ ప్రొడ్యూసర్లు
రాజమౌళి సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ ఉంటారు మన వల్లి గారు. వాళ్ళ డ్యూటీ ఏంటి, రాజమౌళి సినిమా అంటే కుటుంబం మొత్తం పనిచేస్తారు, మొత్తం అందరూ. అదేంటిది నీకు ఒక ప్రతి ఒక్కరు ఒక సీసీటీవీ లాగా అందరు చూసుకొని దాని ప్రోడక్ట్ ఇస్తారు బయటికి. వాళ్ళకి లైన్ ప్రొడ్యూసర్ ఉండొచ్చు, తప్పులేదు. అదేదో ఫ్యాషన్ లాగా ప్రతి ఒక్కరు పెట్టేసుకుంటారు లైన్ ప్రొడ్యూసర్. ఆయన ఏం చేస్తాడు, నువ్వు ఇచ్చే డబ్బులు నేను ఖర్చు పెట్టాలి, దానికి మేనేజర్ ఉన్నాడు, క్యాషియర్ ఉన్నాడు, మధ్యలో ఈ లైన్ ఒకడు, వీడు ప్రతిదానికి ఒక లైన్ గీస్తున్నాడు. 100 కోట్ల ఇంకో లైన్ గీసి 150 ఇంకో లైన్ గీసి 200. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. లాస్ట్కి నష్టపోయేది నిర్మాతే కదా. ఇప్పుడు ఆ నిర్మాత కట్టలు తెంచుకొని ప్రెస్ మీట్ పెట్టినా కూడా పాపం ఆయనకే ఇబ్బంది. ఇంకా చెప్పాలి అంటే మహా అయితే ఆయన బాధ తీర్చుకోగలడేమో, కుమిలిపోయి ఆయన బయటికి చెప్పుకోగలడేమో, కానీ మళ్ళీ ఆయన పరువే పోతుంది. అయినా సరే అట్లాంటి నువ్వెందుకు నమ్మావు, చెప్తానే ఉన్నామని అందరూ కూడా. అసలు ఈ కాంబినేషన్ అనగానే ప్రతి ఒక్కరు కూడా అన్నమాట అదే. మారుతే చెప్పాడు కదా, అసలు ఇంత పెద్ద స్టాండ్ డీల్ చేస్తున్నావు అంటే చాలామంది చెప్పారు, నువ్వు రిస్క్ చేస్తున్నావు అని చెప్పి ఆయన ఏడ్చాడు. ఆయన చెప్తున్నాను సార్, అవును కరెక్టే కదా అనిపించిన, పాపం ఏడ్చేసరికి అయ్యో ఎంత కష్టపడి ఉంటాడో అనే ఫీలింగ్ కూడా కలిగింది. అట్లా ఎంత చూసినా ఇప్పుడు నువ్వు ఎంచుకున్న భారీ క్యాస్టింగ్ అయితే లేదు, ఒకే ఒక దగ్గర భారీ సెటప్ వేసుకున్నావు. ఏది, ఆ మహారాణిని చూపించడానికి, ఆ యంగ్ ఆవిడ్ని అండ్ ఓల్డ్ ఆవిడ్ని. యంగ్ మహారాణిలో కూడా నువ్వు ఎవరన్నా మంచి తెలిసిన ఫేస్ని పెట్టున్నా కొంచెం ఆ సీన్స్ ఇంపాక్ట్ఫుల్గా ఉండేవి. ఏదో టీవీ సీరియల్ రాణి రుద్రమదేవి చూసినట్టు ఉంది, చాలా సింపుల్గా అట్లా వెళ్ళిపోయింది. క్లైమాక్స్లో ఈ ఆవిడకి నువ్వు పెద్ద ఇది ఇచ్చినా కూడా. అండ్ ఇంకొకటి, అసలు ఆ పెద్ద ఆవిడకి నువ్వు ఫస్ట్ సంజయ్ దత్ని హస్బెండ్ వైఫ్ అంటే మనకు సంజయ్ గారు పెద్ద వయసే, కానీ మన హీరోలు ఇప్పుడు రజనీకాంత్ పక్కన నువ్వు ఇంకెవరైనా పెడితే మనం యాక్సెప్ట్ చేస్తావా, లేదుగా. అక్కడ కూడా మిస్ అయింది. సో ఏ యాంగిల్లో తీసుకున్నా నువ్వు ఇట్లాంటివన్నీ చేసి మళ్ళీ నీకు తోడు ఇంకో డైరెక్టర్ని పెట్టుకొని అటొకటి ఇటొకటి ఇట్లా చిందరవందరు చేసేసి ఇప్పుడు అది ఫ్లాప్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ ఏడుస్తున్నాడు, బాగానే ఉంది. లాస్ట్ ఆ ఏడుపులో కూడా లెక్కలు చూస్తే ఏదో తేడా కొడుతుంది అంటే అది ఇంకా అడిషనల్ నొప్పి. అది చెప్పలేము, కొన్ని చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి చాలామంది. కానీ ఇప్పుడు ఈ న్యూస్ బయటికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే రాజ్యసభకు సంబంధించి షూటింగ్లో ఏం జరిగింది, అసలు ఎవరు ఏ డెసిషన్ తీసుకున్నారు, ఎలా ఎడిటింగ్ ఎలా జరిగింది, ఆ సీన్ ఎవరు తీసేయమన్నారు, ప్రతిదీ కూడా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు ట్వీట్ చేస్తున్నారు. ఇటు వీళ్ళ పిఆర్లు వాళ్ళని బ్యాడ్ చేయాలని చూస్తున్నారని, వాళ్ళ పిఆర్లు వీళ్ళని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ ఫ్యాన్స్ ఒకటి కనుక్కున్నారు అనేది నాకు ఒక అండర్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రభాస్ ఫ్యాన్స్ కనుక్కున్నారు అని. మరి వాళ్ళు నిజంగా కనుక్కున్నారా లేకపోతే ఎవరైనా వీళ్ళకి చెప్పారా తెలియదు, కానీ ఇప్పుడు మీ సినిమా బాగుండడానికి నువ్వు ఒకరికి రెమ్యునరేషన్ ఇస్తే దాన్ని పాడు చేయమని ఇంకొకరు రెమ్యునరేషన్లు ఇస్తారంట. అది ఇప్పుడు మ్యూజిక్ నువ్వు 6 పాటలు బాగా చేయమని నాకు ఇస్తే 1 కోటి రూపాయలు ఇస్తే, ఆ 6 పాటలు సర్వనాశనం చేయమని ఇంకోటి 2 కోట్లు ఇస్తున్నాడంట. మరి వీళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ వదులుకొని అలా చేస్తారా అంటే డౌట్. అట్లా చేయరు, ఇంకా వీళ్ళకి కూడా కెరీర్ కదా. మరి మా కెరీర్ అని అడిగితే నో నెక్స్ట్ వరుసగా 6 ప్రాజెక్టులు సైన్ చేపిస్తాను, 7 సైన్ చేపిస్తాను, నీ టాలెంట్ అంతా అక్కడ చూపిద్దు, దీన్ని మాత్రం సర్వనాశనం చేయి. ఎందుకు సర్వనాశనం? మరి రివ్యూల పైనే చేపిస్తున్నారు అలా కొంతమంది. ఆ సినిమా నెగిటివ్ చేయి, ఈ సినిమా నెగిటివ్ మాట్లాడించడానికి డబ్బులు దేనికి అంటే ఇవన్నీ ఓన్లీ పాన్ ఇండియా స్టార్లకే జరుగుతూ ఉంది. ఇది పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిన ప్రభాస్కే ఇదే ప్రాబ్లం, ఎన్టీఆర్కి ఇదే ప్రాబ్లం, అల్లు అర్జున్కి ఇదే ప్రాబ్లం, వీళ్ళ ముగ్గురికే ఈ ప్రాబ్లం. ఎందుకంటే చేయించుకునే వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అయ్యేంత వరకు, నిరూపించుకునేంత వరకు వీళ్ళ మీద దాడి ఇలాగే జరుగుద్ది అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. మరి ఇవన్నీ దాటుకుంటే ఇప్పుడు తేజ సజ్జా కూడా పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ ఇండియాలో హిట్ స్టార్. మళ్ళీ హనుమాన్ హిట్, మిరాయి హిట్ కదా. ఇప్పటికీ చూస్తున్నారు నువ్వు ఓటీటీలో ఎగబడి వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా. కానీ అంటే ఇక్కడ ప్రభాస్ పైన ఏదైనా కుట్ర ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా? ఏమో రేపు తేజ మీద కూడా జరిగితే అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇట్లా ప్రస్తుతానికి ప్రభాస్ మీద ఏమైనా జరుగుతుంది, అట్లా ప్రభాస్ మీద కుట్ర జరుగుతుందా అంటే మన ఇండస్ట్రీ నుంచి అట్లాగా. ఆదిపురుష్ టైంలో మనమే మాట్లాడుకున్నాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం. అప్పుడు బాలీవుడ్లో కుట్ర చేస్తున్నారని చెప్పి మీరే చెప్పారు. బాలీవుడ్లో కుట్ర అక్కడోళ్ళకి ఏం తెలుసు, ఇక్కడోడు ఎవడని వెళ్ళి అక్కడోళ్ళని పొల్యూట్ చేయాలిగా, అవునా? ఓకే, ఇక్కడోడే ఒకడు వెళ్ళి ఆడెవడో వస్తున్నాడు, మీ మొత్తం ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది, రానివ్వకండి తొక్కేయండి అని వీళ్ళు చెప్పాలి. సేమ్ హ్యాపెన్ ఫర్ లైగర్. ఇక్కడ లైగర్లో కంటెంట్ కూడా అలాగే ఉంది కాబట్టి ఏమల్లా, కానీ వితౌట్ కంటెంట్ లైగర్ని సర్వనాశనం చేశారు.
అట్లా చూస్తూనే ఉన్నాం చాలా సినిమాలు. ఏం మాట్లాడతాం చెప్పు. ప్రభాస్ మీద స్టిల్ ఇక్కడ జరుగుతుందా ఇండస్ట్రీ నుంచి? అనే అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ అయితే ఆ ఛాన్స్ లేదు నాకు తెలుసు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలో ఎవడొచ్చి వేలు పెట్టినా ఉండవు. నెక్స్ట్ మన కల్కి పార్ట్ 2లోనూ ఛాన్సే లేదు 100%. సందీప్ రెడ్డి వంగ దగ్గర పోవడానికే వణుకుతారు. అవునా, మహా హీరోయిన్లనే వద్దనుకున్న ఆయన, నువ్వెవడో వచ్చి దీన్ని ఇట్లా చెయ్యి అంటే పళ్ళు రాళ్ళ కొడతాడు. నెక్స్ట్ ఇంకోటి ఫౌజీ, అనురాగ్పుడి కూడా అంతే. అంతే ఈ నెక్స్ట్ సినిమాలను ఎవరేం చేయలేరు. ఇప్పటివరకు వచ్చినాయి మరి ఎందుకు ప్రొడ్యూసర్ బయటకు వచ్చి మాట్లాడే ఛాన్స్ ఏమైనా ఉందా? రాకూడదు. ఎందుకంటే పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిశ్రమలోనే వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికే వాళ్ళకి ఆ యూనియన్లు ఉన్నాయి. అందుకే కదా ఆఫీసులు తీసి అక్కడ పెట్టింది ఎందుకు, ఆ రెంట్ కట్టేది ఎందుకు? అక్కడికి వచ్చి ఆ పెద్దలందరూ మాట్లాడుకోవాలి. ప్రతిదీ ప్రెస్ ముందుకు వచ్చి ఊరందరికీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళందరికీ సినిమా కావాలబ్బా, మీ సమస్యలు ఎందుకు? అవసరం లేదు కదా. అలా జరిగిందంటే ఇలా, దీనివల్ల ఏంటంటే ప్రతి సినిమా గురించి ఇలాగే మాట్లాడుకుంటూ అసలు అంటే ఇక జెన్యూనిటీ పోతుంది. అసలు ఫస్ట్ నీ బడ్జెట్ చెప్పడమే నీ తప్పు, నీ కలెక్షన్స్ చెప్పడం ఇంకా తప్పు. అవి వీళ్ళకి అవసరం లేదు. ఎప్పుడు ఎవడూ చెప్పుకోవాలి, బడ్జెట్లు చెప్పలేదు, కలెక్షన్లు చెప్పలేదు, తెలుసా? ఓన్లీ హిట్ ఫ్లాప్ మాట్లాడుకునే వాళ్ళు. పాపం బాగుందంట కానీ ఎక్కువ రోజులు ఆడలేదు, అట్లా ఇంతే మాట్లాడుకునేవి. అంతకు మించి మనం ఎక్స్ట్రాలు ఇవ్వద్దు. ఎక్స్ట్రా వీళ్ళందరికీ అవసరం లేదు కదా. ఫస్ట్ డే కలెక్షన్, సెకండ్ డే కలెక్షన్స్, హౌస్ఫుల్, అది ఇది అది ఇవన్నీ ఎందుకు జనాలకి? నార్మల్గా ఓకే, ఏవి చెప్పొద్దు. నిర్మాతలైనా దర్శకుడైనా ఎప్పుడైనా సరే ఏ సమస్య అయినా వాళ్ళు పరిష్కరించుకోవడానికి వాళ్ళకు యూనియన్లు ఉన్నాయి, అక్కడే పరిష్కరించుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రెస్ మీదకి వచ్చి ప్రతిదీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రెస్ మీట్ పెట్టండి సినిమాకి ప్రమోషనల్గా ముందు, అన్నీ వద్దు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.